ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లోని విదేశీ నివాసితులు మరియు సందర్శకులకు సంబంధించిన చట్టం నంబర్ 1/1999 యొక్క దరఖాస్తుకు సంబంధించిన వివాదాలకు పరిష్కరించడానికి ఒక కమిటీ ఏర్పాటు వంటి అనేక నిర్ణయాలను ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవదీ జారీ చేశారు. సాంకేతిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. ఆరోగ్య బీమా మరియు హామీ విభాగం, చట్టపరమైన వ్యవహారాల విభాగం మరియు ఆర్థిక అకౌంటింగ్ విభాగం డైరెక్టర్లు, బీమా నియంత్రణ విభాగం ప్రతినిధి మరియు వైద్య సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్యుడు సభ్యుల్లో ఉంటారు. డిపార్ట్మెంట్ డైరెక్టర్ నామినేట్ చేసిన ఆరోగ్య బీమా మరియు హామీ విభాగం ఉద్యోగులను ఫిర్యాదులను స్వీకరించడానికి కేటాయించాలని ఆల్ అవదీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఆదేశించారు. ఈ ఉద్యోగులు ఫిర్యాదును సీరియల్ నంబర్తో నమోదు చేయాలి. దానిని కమిటీ సూచించాలి. ఫిర్యాదుదారునికి రిజిస్ట్రేషన్ నిర్ధారణను అందించాలి. మొదటి విచారణను షెడ్యూల్ చేయడానికి కమిటీతో సమన్వయం చేసుకోవాలి మరియు రిజిస్ట్రేషన్ జరిగిన 2 వారాల్లోపు ప్రత్యర్థి పార్టీలకు తెలియజేయాలి. ఎలక్ట్రానిక్గా ఫిర్యాదులను సమర్పించడానికి కూడా ఆయన అధికారం ఇచ్చారు. ఫిర్యాదు మంత్రిత్వ శాఖ వ్యతిరేకంగా ఉంటే ఆరోగ్య బీమా మరియు హామీ విభాగం దాని గురించి న్యాయ విభాగానికి తెలియజేస్తుంది. ఆ తర్వాత లీగల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తన ఉద్యోగుల్లో ఒకరిని కమిటీ ముందు మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహించడానికి నియమిస్తారు. ఫిర్యాదు దాఖలు చేయబడిన వ్యక్తి పేరు, అతని చిరునామా, టెలిఫోన్ నంబర్, ఈమెయిల్ చిరునామా, ఫిర్యాదు యొక్క వివరణాత్మక ఖాతా మరియు దాని కారణాలు, ఫిర్యాదుదారుడి అభ్యర్థనలు మరియు సహాయక పత్రాలతో సహా ఒక ప్రకటన సమర్పించబడిందని నిర్ధారిస్తారు. అదనంగా ఆల్ అవదీ 5 పోషక పదార్థాల ధరలను నిర్ణయించారు. 3 దినార్ల 500 ఫిల్స్ నుండి 6 దినార్ల 300 ఫిల్స్ వరకు మరియు 111 మందులు మరియు ఔషధ తయారీలు 500 ఫిల్సుల నుండి 9 దినార్ల 378 ఫిల్స్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య రంగాల్లోని ఉద్యోగుల కోసం సూత్రాలు మరియు నైతిక ప్రవర్తన పత్రాన్ని స్వీకరించడంపై ఆయన మంత్రిత్వ నిర్ణయం నంబర్ 373/2025ను కూడా జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం డైరెక్టర్ జనరల్, హాస్పిటల్ డైరెక్టర్లు, డిపార్ట్మెంట్ హెడ్లు మరియు క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్ డిపార్ట్మెంట్ ఈ డాక్యుమెంట్కు అనుగుణంగా ఉన్నాయో లేదో పర్యవేక్షించి ఉల్లంఘన జరిగితే వెంటనే నివేదికను సమర్పించాలి. ఈ డాక్యుమెంట్ వైద్య నిపుణులు, అనుబంధ ఆరోగ్య నిపుణులు, విద్యార్థులు, శిక్షణార్థులు మరియు ఆరోగ్య సౌకర్యాల యాజమానులు మరియు నిర్వాహకులను వివిధ రంగాల్లో ప్రాక్టీస్ ప్రొఫెషన్ను డెవలప్మెంట్లో మరియు ఉంచి నిర్ణయం తీసుకోవడంపై మార్గనిర్దేశం చేయడం మరియు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సమగ్రత, నీతి, గౌరవం మరియు వృత్తి నైపుణ్యం అనే సూత్రాలపై నిర్మించబడిన సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. ఇది రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణ భావనను ప్రోత్సహిస్తుంది. అత్యున్నత నాణ్యతమైన మరియు భద్రతా ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణలో శ్రేష్టతను లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైనప్పుడు ఇది నవీకరించబడుతుంది. Don't forget to subscribe, like, share. Thanks for watching.